డబ్బు, అనారోగ్యం, ఉద్యోగం, వ్యాపారం, అప్పులతో బాధపడుతున్నారా? మీకోసమే మేనిఫెస్టింగ్ మిరాకిల్స్ 11 days ప్రోగ్రామ్. థ్యాంక్ యూ గాడ్, థ్యాంక్ యూ యూనివర్స్. హరి ఓం తత్సత్. ఓం నమో హిమాలయ. ఓం శ్రీ గంగాయ నమః. అనంత బ్రహ్మాండానికి ప్రకృతికి నా సర్వదా కృతజ్ఞతలు. ఆత్మ నమస్కార్. నేను మీ శ్రీ వైబ్రెంట్ వంశీ. ఐ హోప్ యూ ఆల్ ఆర్ డూయింగ్ ఎక్స్ట్రీమ్లీ వెల్. యూనివర్సల్ లాస్ గురించి మనం డిస్కస్ చేస్తున్నాం. ఆల్మోస్ట్ 8 యూనివర్సల్ లాస్ని ఇన్ డెప్త్ డీకోడ్ చేయడం జరిగింది. ఇప్పుడు 9th యూనివర్సల్ లా గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. 9th యూనివర్సల్ లా ఏంటి అంటే లా ఆఫ్ రిలేటివిటీ. అసలు రిలేటివిటీ అంటే ఏంటి? అసలు దేనికి మనకు ఒక రిలేటివిటీ అన్నది ఉంది. సి, పర్సన్ టు పర్సన్ రిలేటివిటీ అనేది డిఫరెంట్. ఫర్ ఎగ్జాంపుల్, ఒక గ్లాస్లో హాఫ్ గ్లాస్ వాటర్తో ఫిల్ అయింది. ఒక ఏ అనే పర్సన్కి అడిగాము, ఈ గ్లాస్లో ఏం కనిపిస్తుంది అని అడిగితే ఏ పర్సన్ ఏం చెప్పారు? హాఫ్ వాటర్ ఉంది అని చెప్పారు. హాఫ్ వాటర్ ఉంది అని చెప్పారు. బి అనే పర్సన్కి అడిగాం, ఏం కనిపిస్తుంది అంటే ఇంకా హాఫ్ ఖాళీగా ఉంది అని చెప్పారు. సి, పర్సెప్షన్ డిఫరెంట్. ఈ వ్యక్తి ఎంతైతే ఫిల్ అయ్యిందో దాన్ని చూశాడు, ఈ వ్యక్తి ఏదైతే ఎంప్టీ ఉందో దాన్ని చూశాడు. సో పర్సన్ టు పర్సన్ పర్సెప్షన్ డిఫరెంట్, ఆలోచన విధానం డిఫరెంట్, రిలేటివిటీ అనేది డిఫరెంట్. బట్ ఇక్కడ వాట్ ఈజ్ ఎటర్నల్ అంటే ట్రూత్ ఈజ్ ఎటర్నల్, ఇన్నర్ పీస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. సో దాని కొరకు ఫోకస్ చేయండి. ఇన్నర్ పీస్ చాలా ఇంపార్టెంట్. పర్సన్ టు పర్సన్ రిలేటివిటీ డిఫరెంట్ ఉంటుంది. సో దాని కొరకు ఫైట్ చేయొద్దు, ఫైట్ ఫర్ ట్రూత్ అని లా ఆఫ్ రిలేటివిటీ చెప్తుంది. ఇన్నర్ పీస్ చాలా ఇంపార్టెంట్ అని లా ఆఫ్ రిలేటివిటీ చెప్తుంది. లేదు ఇది రైట్ అని డిబేట్ చేసే కన్నా ట్రూత్ ఏదైతే ఉంటుందో దాని కొరకు ఫైట్ చేయడం బెటర్. అండ్ అసలు ఫైటింగ్ కన్నా ఇన్నర్ పీస్ అన్నది చాలా ఇంపార్టెంట్. గుర్తుపెట్టుకోండి, ఎన్ని కోట్లు సంపాదించినా సరే ప్రశాంతత లేదనుకోండి, ఇంట్లో అనారోగ్య సమస్యలు ఉన్నాయనుకోండి, రిలేషన్షిప్ ఇష్యూస్ ఉన్నాయనుకోండి, ఏమీ లాభం. సో పీస్, దాని కొరకు కూడా మీరు మేనిఫెస్టేషన్ చేయాలా. నేను నా కుటుంబ సభ్యులు అద్భుతమైన సంబంధ బాంధవ్యాలని కలిగి ఉన్నందుకు అనంత బ్రహ్మాండానికి సర్వదా కృతజ్ఞతలు. ఎల్లవేళలా నా కుటుంబ సభ్యులు నాకు సహకరిస్తున్నందుకు నా కుటుంబ సభ్యులకి కృతజ్ఞతలు. యూ హ్యావ్ టు షో సమ్ గ్రాటిట్యూడ్. ఈ విధంగా గ్రాటిట్యూడ్ ఎఫర్మేషన్స్ని మీరు డిజైన్ చేసుకోండి. ఎఫర్మేషన్ అంటే ఇవే అని ఎక్కడా లేదు. యూ హ్యావ్ టు క్రియేట్ ఇన్ యువర్ ఓన్ వే, బేస్డ్ ఆన్ యువర్ నీడ్, బేస్డ్ ఆన్ యువర్ రిక్వైర్మెంట్, బేస్డ్ ఆన్ యువర్ డ్రీమ్ అండ్ డిజైర్స్. మీకు మీరు క్రియేట్ చేసుకోవాలా. సో లా ఆఫ్ రిలేటివిటీ ఏం చెప్తుందంటే అన్నిటికంటే మోస్ట్ ఇంపార్టెంట్ ఇన్నర్ పీస్. నువ్వు రైట్ అని చెప్పి డిబేట్ ఇస్ వెద్దు, వేస్ట్ ఆఫ్ టైము. దానివల్ల మీ ఎనర్జీ వేస్ట్ అవుతుంది. ఎనర్జీ ప్రొటెక్ట్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. ఎనర్జీ ఎక్కడ ఖర్చు పెట్టాలన్నది కూడా చాలా ఇంపార్టెంట్. వై? బికాస్ సైన్స్ ఏం చెప్తుంది? ఎవ్రీథింగ్ ఈజ్ ఎనర్జీ, ఎనర్జీ ఈజ్ ఎవ్రీథింగ్. ఫర్ ద ఫస్ట్ టైం ఈ వీడియో చూస్తే ఒక్కసారి యూట్యూబ్లో శ్రీ వైబ్రెంట్ వంశీ అని టైప్ చేసి సింగిల్ స్టేట్లో ఒక 10 to 15 వీడియోస్ చూడండి. దెన్ మీకు అర్థమవుతుంది వాట్ ఈజ్ విశ్వదర్శనం, వాట్ ఈజ్ ఆల్ అబౌట్ మేనిఫెస్టేషన్, ఏంటి మేనిఫెస్టేషన్, ఏంటి యూనివర్సల్ లాస్ అన్న క్లారిటీ మీకు వస్తుంది. అండ్ ట్రూత్ ఏంటి? ట్రూత్ ఒక సింపుల్గా చెప్తాను, శ్రద్ధగా ఉండండి. ఏంటి ట్రూత్? భూమి అనే గ్రహం మీద అద్భుతమైన జన్మ మనిషి జన్మ. అవునా కాదా? అంగీకరిస్తారా లేదా? అవును అంటే ఎస్ అని కామెంట్ చేయండి. లేదు మనిషి కంటే అద్భుతమైన జన్మ ఇంకేదైనా ఉంది అంటే అది కూడా టైప్ చేయండి. నేను తెలుసుకుంటా, ఐఎమ్ రెడీ టు లెర్న్ ఫ్రమ్ యూ. సో అద్భుతమైన జన్మ మనిషి జన్మ అని నమ్మితే మరి అద్భుతమైన జన్మ పొందినప్పుడు లైఫ్ అద్భుతంగానే ఉండాలి కదా, బ్రహ్మాండంగా ఉండాలి కదా. అంతేగాని అనారోగ్య సమస్యలతో, అవమానాలతో, అసూయలతో, నెగటివ్ మైండ్ సెట్తో ఒకరు పోవాలి అని ఆలోచిస్తూ సర్కాజంగా ఎందుకు ఉండాలి? దిస్ ఈజ్ ట్రూత్. అద్భుతమైన జన్మ మనిషి జన్మ అయినప్పుడు లైఫ్ అద్భుతంగా ఉండాలి, దట్ ఈజ్ ట్రూత్. బట్ అలా ఉండట్లేదంటే వై? ఏంటి కారణం? రూట్స్ ఏంటి? లైఫ్కి ఫుల్ స్టాప్ లేదు. శరీరం, ఈ భౌతిక శరీరం నుండి ఆత్మ వెళ్ళిన రోజే ఫుల్ స్టాప్. అచీవ్మెంట్స్కి ఫుల్ స్టాప్ లేదు. ఏమైనా చేస్తే కామాలు పెట్టుకోవాలా. ట్రూత్ ఏంటి? మనిషి జన్మ తీసుకున్నారా, ఉన్నత శిఖరాలకు వెళ్ళడానికి అర్హత ఉంది అని తెలుసుకోండి. దట్ ఈజ్ ట్రూత్. మానవుడా, ధనవంతుడు అవ్వడానికి మీరు అర్హతను కలిగి ఉన్నారు, మీరు హక్కుదారులు. ప్రాస్పరిటీ ఈజ్ మై బర్త్ రైట్, దట్ ఈజ్ యువర్ రైట్. అదే ట్రూత్. దాని కొరకు మీరు వర్క్ చేయండి, దాని కొరకు మీరు మేనిఫెస్టేషన్ చేయండి, దాని కొరకు మీరు తప్పించండి. ఎన్నో సీక్రెట్స్ని రివీల్ చేయడం జరిగింది. ముఖ్యంగా మీరు ఇక్కడ తెలుసుకోవాల్సింది, ఎవరి గురించి ఎక్కువగా ఆలోచించొద్దు. డోంట్ థింక్ అబౌట్ సంబడీస్. ఎక్కువగా ఎవరి గురించి ఆలోచించుకోవద్దు. వాళ్ళ సిన్స్ కూడా మీకు యాడ్ అవుతాయి, విచ్ మీన్స్ వాళ్ళ చెడు కర్మలు కూడా మీకు యాడ్ అవుతాయి. మనకు అది అక్కర్లేదు. మీకు మీరు ఇంపార్టెంట్,
మీ ఫ్యూచర్ ఇంపార్టెంట్, మీ గ్రోత్ ఇంపార్టెంట్, మీ ఫినాన్షియల్ గ్రోత్ ఇంపార్టెంట్, మీ ఫ్యామిలీ గ్రోత్ ఇంపార్టెంట్, మీరు ఫినాన్షియల్ స్టేబుల్ అయ్యాక లోక కళ్యాణం కొరకు ఎన్నో పెద్ద కార్యక్రమాలు చేయాలా, దట్ ఈజ్ ఇంపార్టెంట్. సో డోంట్ థింక్ టూ మచ్ అబౌట్ అదర్స్. ఎందుకు అంటే వాళ్ళ సిన్స్, వాళ్ళ కర్మలు మీకు యాడ్ అయిపోతాయి. అవసరమా? మన కర్మలతోనే మనం పడలేకపోతా ఉన్నాం. ఇప్పటికీ కొన్ని అనుభవిస్తున్నామంటే మంచి కానీ చెడు కానీ, గుడ్ ఆర్ బ్యాడ్, పాజిటివ్ ఆర్ నెగిటివ్, పూర్వజన్మ యొక్క కర్మ ఫలితం అది, లేదా ఈ జన్మ యొక్క కర్మ ఫలితం. వీ హ్యావ్ టు యాక్సెప్ట్, అంగీకరించి ముందుకు వెళ్ళాల్సిందే. అద్భుతంగా లా ఆఫ్ రిలేటివిటీ చెప్పింది. ఇన్నర్ పీస్ ఇంపార్టెంట్. రెండోది ట్రూత్ ఇంపార్టెంట్. దాని కొరకు ఫోకస్ చేయండి. ఏంటి ట్రూత్? మనిషి జన్మ తీసుకున్నారా, ఉన్నత శిఖరాలు వెళ్ళడానికి మీకు అర్హత ఉంది, దట్ ఈజ్ ట్రూత్. రిచ్ అవ్వడానికి, మిలీనియర్ అవ్వడానికి, లోక కళ్యాణం కొరకు ఎన్నో కార్యక్రమాలు చేయడానికి శక్తి మీ శరీరంలోనే ఉంది, దట్ ఈజ్ ట్రూత్. నమ్మండి. మిగతా విషయాలన్నీ భగవంతుడు కేర్ తీసుకుంటాడు. అండ్ మీరు ఏ లొకేషన్ నుంచి వాచ్ చేస్తున్నారో మీ లొకేషన్ని కామెంట్ బాక్స్లో టైప్ చేయండి. ఐ స్ప్రెడ్ సమ్ లవ్ టు ఆల్ ఆఫ్ యూ. అలానే మీరు విశ్వజ్ఞానం గురించి, విశ్వ దర్శనం గురించి, మేనిఫెస్టేషన్ గురించి, యూనివర్స్ గురించి, స్పిరిచువల్ ఎనర్జీస్, డివైన్ ఎనర్జీస్, కాస్మిక్ ఎనర్జీస్ గురించి ఏమి డౌట్ ఉన్నా, లేదా పలానా విషయానికి మీరు బాధపడుతున్నారు, ఒక ఛాలెంజ్ ఉంది, మేబీ నేను అది సొల్యూషన్ మీకు ప్రొవైడ్ చేస్తే మీరు ఆ ఛాలెంజ్ నుంచి గట్టెక్కుతారు అని మీకు అనిపిస్తే మీరు చక్కగా కామెంట్లో టైప్ చేయండి. నా టీం నా వరకు తీసుకొస్తారు. వాటి మీద కూడా కొన్ని విషయాలు, నిగూఢంగా దాగి ఉన్న విశ్వ రహస్యాల్ని మీకు అందించడానికి నేను 100% ప్రయత్నిస్తాను. అండ్ చాలామంది ఫిజికల్ ప్రోగ్రామ్స్ గురించి అడుగుతున్నారు. వన్ గుడ్ గాడ్ డే, భగవంతుడి యొక్క ఆశీర్వాదం, విశ్వం యొక్క అనుగ్రహంతో ఆ డేట్స్ కూడా భవిష్యత్తులో మీ ముందుకు తీసుకొస్తాను. బిఫోర్ దట్ ఆన్లైన్ క్లాసెస్ జరుగుతూ ఉన్నాయి. ఒక దైవ కార్యం స్టార్ట్ చేస్తున్నాము. భగవంతుడి యొక్క అనుగ్రహం, విశ్వం యొక్క ఆజ్ఞ మేరకు, ప్రకృతి యొక్క సహకారంతో, పంచభూతాల యొక్క చల్లని దీవెనలతో లోక కళ్యాణం కొరకు, మీ ఉన్నత కొరకు 11 రోజుల దైవ కార్యం. ఎక్కడ? ఆన్లైన్ జూమ్ కాల్. సెప్టెంబర్ 21వ తారీఖు నుండి అక్టోబర్ 1వ తారీఖు వరకు, అనగా టోటల్ 11 days, ఎవ్రీడే మార్నింగ్ షార్ప్ 5:45 నుండి 7:30 వరకు ఒక 1.5 hours to 2 hours పవర్ఫుల్ ప్రోగ్రామ్ డిజైన్ చేయడం జరిగింది. ఆన్లైన్లో ఉంటుంది. ఇప్పటి వరకు మేజర్ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేస్తున్నాం. ప్రత్యక్షంగా మోర్ దెన్ 3,000 పీపుల్ లైఫ్స్ని ట్రాన్స్ఫార్మ్ చేయడం జరిగింది జూమ్ కాల్స్ ద్వారా. అండ్ పరోక్షంగా నాట్ ఓన్లీ ఫ్రమ్ ఇండియా, డిఫరెంట్ కంట్రీస్లో ఉన్న చాలామంది మన తెలుగు వాళ్ళు ఈ విశ్వ జ్ఞానం ఏదైతే ఉందో, మన సబ్జెక్ట్ని, మన కాంటెంట్ని, విశ్వ జ్ఞానాన్ని ఫాలో అవుతూ, నేర్చుకున్న విశ్వ జ్ఞానాన్ని నిజ జీవితంలో ఆచరణలో పెడుతూ ఎంతోమంది ఉన్నత శిఖరాలకు వెళ్ళారు. నెక్స్ట్ మీ పేరే ఉండబోతుంది. నెక్స్ట్ మీ పేరే ఉండబోతుంది. జస్ట్ బిలీవ్ ఇట్, ట్రస్ట్ ద ప్రాసెస్, ట్రస్ట్ ద యూనివర్స్. అడుగులు వేయండి. మనిషి జన్మ తీసుకున్నాం, కర్మయోగులం. అడుగులు వేయండి. మీ అడుగులకి విశ్వం మీతో అడుగులు వేయడానికి రెడీగా ఉంది. ప్రకృతి సహకరించడానికి రెడీగా ఉంది. మీరు సిద్ధమైతే విశ్వం మిమ్మల్ని ఉన్నత శిఖరాలకు తీసుకొని వెళ్ళడానికి ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంది. బట్ మీరు ఎరుకుతో ఉండాలా, ఓపెన్ మైండ్తో ఉండాలా. సబ్జెక్ట్ని మనస, వాచ, కర్మన నిజ జీవితంలో ఆచరణలో పెడితే యూనివర్స్ విల్ టేక్ కేర్ ఆల్ ద థింగ్స్. అంతా మంచిగా జరుగుద్ది. పీస్ఫుల్గా ఉండండి, హ్యాపీగా ఉండండి, జాయ్ఫుల్గా ఉండండి, నవ్వుతూ జీవితాన్ని ఆనందంగా గడిపేయండి. ఎవ్రీథింగ్ విల్ కమ్స్ టు యూ ఇన్ ద రైట్ టైం. ఇమీడియట్గా స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాల్ చేసి ఇమీడియట్గా ఎన్రోల్ అవ్వండి. సర్వే జన సుఖనో భవంతు. జై హింద్. నేను మీ శ్రీ వైబ్రెంట్ వంశీ.